కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. రాజేష్ గారు, మీ క్వశ్చన్స్ అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి రాజేష్ గారు. సార్ నమస్తే రాజేష్ గారు. నమస్తే. నమస్తే అండి. ఒక 3 పాయింట్స్ అండి. ఇప్పుడు 5th, 6th, 7th డేట్ నుంచి కంప్లీట్ గా వైసీపీ వైపే వేవ్ చేంజ్ అయిందండి. ముందర ఒకలా ఉండేది యాక్చువల్ గా, బట్ ఈ 3 days లో నుంచి ఫుల్ గా వేవ్ మొత్తం ఒక సైడ్ కి టర్న్ అయింది. దానికి రీజన్స్ ఏమని అంటారండి? అది ఫస్ట్ క్వశ్చన్ అండి. రెండోది, నిన్న TV9 లో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం ఎక్కువ జోష్ వచ్చింది. ఏం చేయాలో కూడా టీడీపీ వాళ్ళ శ్రేణులకి లేదంటే ఐటీడీపీ వాళ్ళకి కూడా ఏం అర్థం కావట్లేదు. దానికి నిదర్శనమే ఈరోజు TV9 లో కొంత టీడీపీ వాళ్ళ కాల్స్ అనేవి నాకు ఈజీగా కనెక్ట్ అయింది. లేదంటే ఎవరో ఒకరు కాల్ చేస్తూ ఉంటారు, మాకు కనెక్ట్ అవ్వకపోవడం, చాలా ప్రాబ్లమ్స్ వస్తుండేవి అనమాట. ఇది సెకండ్ థింగ్ అండి. థర్డ్ థింగ్ అండి, ఇప్పుడు మీరు బటన్ నొక్కారు కదండి, 3rd March ఎప్పుడో నొక్కారు, ఇమీడియట్ గా ఎందుకండి డిస్పర్స్ చేయలేదు? చివరిదాకా మీరు అది ఉంచిపెట్టడానికి ఇదేమైనా ఎలక్షన్ స్ట్రాటజీనా, లేకపోతే ఎందువల్ల అది మీరు రిలీజ్ చేయలేకపోయినారండి? అండ్ ఫైనల్లీ ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా మీ గెలుస్తున్న నా సూచనలు ఉన్నాయి. మేబీ 1-2 days లో ఏం చేంజ్ కాకపోతే ఇస్తే నల్లేరు మీద నడక అన్నట్టు చాలా ఈజీగా మీరు గెలుస్తున్నారు. చూడాలి ఏం చేస్తారో ఇంకా నెక్స్ట్ 5 years అన్నది. రాజేష్ గారు, యాజ్ యూ సెడ్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మేమంతా సిద్ధం అని ప్రారంభించిన తర్వాత చాలామంది అప్పుడు దాకా మాట్లాడే వాళ్ళ నోళ్ళన్నీ మూయబడ్డాయి. మీకు ఈ రాష్ట్రంలో నేను ఒక సామెత కూడా చెప్తాను. నిజం నిద్ర లేచే లోపల అబద్ధం ప్రపంచమంతా తిరిగి వచ్చిందనేది ప్రధానంగా చంద్రబాబు నాయుడు దానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నాడు. నిజాన్ని మనం చెప్పుకునే లోపల ఒక అబద్ధం వచ్చేసి పైన పడతా ఉంది. సో దాన్ని మనం సరిచేసుకోవాలా అనే దానిలోకి మన టైం అంతా వేస్ట్ చేసే విధానంలో వాళ్ళు ఒక మైండ్ గేమ్లో ఉన్నారు. అయితే రీసెంట్గా యాజ్ యూ అబ్జర్వ్డ్, సో లాట్ ఆఫ్ చేంజ్ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్నే గెలిపించాలనే ఒక వేవ్ వచ్చింది. మీరు ఇందాక చెప్పినట్టుగా TV9లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా అంశాల మీద తన పాదయాత్ర నుంచి సుదీర్ఘంగా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తను చేసినటువంటి ఓదార్పు యాత్ర కానీ, లేకపోతే తను అధికారంలోకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళా ప్రజల్లోకి వెళ్ళి ఒక చేసినటువంటి ఇంకొక పాదయాత్ర కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని టోటల్గా వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి ఒక నాయకుడిగా మార్చిన విధానాన్ని తన పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో 99% ఆఫ్ ది మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసే ఒకే ఒక నాయకుడిగా తను నిజాయితీగా చెప్పుకున్నాడు. ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. మూడవ ప్రశ్న మీరు అడిగిన దానికి రాకేష్ గారు, వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఈ 3 రోజులు కాపాడుకోవటం కోసం 4 రోజులు కాపాడుకోవటం అని కాదు, కానీ మీకు ఈజీగా లైన్ దొరకడానికి తెలుగుదేశం వాళ్ళు చప్పబడ్డారనేది మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్గా అబద్ధాలని ప్రచారం చేయటం కోసం వాళ్ళు కట్టలుగా మనుషులు గ్రూపులుగా తయారైపోయి అసలు ఈ రాష్ట్రాన్ని కొనే దశలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లెల్లో కొనలేరు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డబ్బు పెట్టచ్చు కానీ మనసుల్లో చోటు వాళ్ళకైతే లేదండి. మనసులో చోటు లేని వాళ్ళు గెలుస్తారు అనుకోవటం కూడా నాకైతే వాళ్ళకి ఇబ్బందే. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ విష్ మీరు అనుకున్నట్టుగా మీ కోరిక ప్రకారం ఎక్సలెంట్గా గెలవబోతూ ఉంది. వేవంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ యాక్టివిటీస్ వైపు మళ్ళింది. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తాడని ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ వెల్ఫేర్నేమో విమర్శిస్తాడు, ఆయనేమో 10 times ఇస్తాడట. దాన్ని ఎవడో నమ్ముతాడా? నమ్మశక్యంగా ఉందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్నే అతను విమర్శిస్తూ ఉన్నాడు. అతను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఏ రోజైనా దానిలో రిఫార్మ్ కోసం ప్రయత్నించాడా? ఏ రోజైనా సరే ఈ రాష్ట్రానికి పేద ప్రజల జోలికి వెళ్ళాడా? రైతుల జోలికి వెళ్ళాడా? లేకపోతే వెనుకబడిన వర్గాల వైపు ఏ రోజైనా మాట్లాడారా? లేదు కదా. ఎలక్షన్ టైంలో ఏదో జత కట్టడం, లేకపోతే గుంపులుగా రావటం, జగన్ని ఓడించాలని ఒక ప్రయత్నం చేయడం, ఓడించలేక వెనక్కపోవటం, ఇదే కదా. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి ఈ ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించే అవకాశం కూడా లేకపోవచ్చు. అటు వయసురీత్యా కానీ, లేకపోతే మారుతున్నటువంటి ఈ స్పీడ్ యుగంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా మీరు ఊహించినట్టుగానే ముందుకెళ్తుందండి.